ఢిల్లీ వేదికగా ఇవాళ ఇండి కూటమి సమావేశం కానుంది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు కూటమిని మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. భవిష్యత్తు వ్యూహాలు, పార్టీల మధ్య సమన్వయం సాధించడమే ఎజెండాగా సమావేశం జరగనుంది. కూటమిలోని మొత్తం 23 పార్టీలు ఈ భేటీలో భాగస్వామ్యం కానున్నాయి. కాంగ్రెస్ తరఫున మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో పాటు మరికొందరు కీలక జాతీయ నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. కూటమిలోని మొత్తం 23 పార్టీలు ఈ సమావేశంలో భాగస్వామ్యం కానున్నాయి. 23 పార్టీలు ఇండి కూటమి సమావేశానికి హాజరు కానున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయన్నారు. కొన్ని పార్టీలు అనివార్య కారణాలతో భేటీకి గైర్హాజరవుతున్నప్పటికీ మోదీ ప్రభుత్వ విధానాలు, చర్యలను వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ భేటీకి డీఎంకే దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆప్ గత కొన్నాళ్లుగా ఇండి కూటమి కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా తమిళనాడులో టీవీకే కూటమిలో కాంగ్రెస్ చేరడంపై డీఎంకే గుర్రుగా ఉంది. అదే సమయంలో విజయ్ పార్టీ, తమిళ వెట్రిగ కడగం ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు ఇండి కూటమి ఏర్పాటు కాగా అదే ఏడాది జూన్ 1న కీలక సమావేశం జరిగింది. 2025 ఆగస్టు 7న రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలకు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎలాంటి సమావేశాలు జరగలేదు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పుడు కూటమి భేటీ అవుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.